చాలా మందికి తెలియనటువంటి అంశం ఏంటంటే, ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఆర్‌జేడీ తప్ప, ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఇప్పటి వరకు బీజేపీతో సపోర్టివ్‌గా లేదా కలిసి ముందుకు వెళ్ళకుండా లేదు. ఎనీ పొలిటికల్ పార్టీ. టీఆర్ఎస్ కూడా బీజేపీ తీసుకొచ్చేటువంటి బిల్లులకి ఎన్నో బిల్లులకి మద్దతిచ్చింది పార్లమెంట్‌లో. అనేక సార్లు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ నడుస్తున్నప్పుడు, రైతులు ధర్నాలు చేస్తున్నప్పుడు, ఇప్పుడు చేస్తున్నారు కదా ఢిల్లీలో, అట్లా గతంలో కూడా చేసినప్పుడు, ఏ రోజు కూడా కేసీఆర్ వ్యతిరేకంగా అంటే వాళ్ళకి సపోర్ట్‌గా బీజేపీ వ్యతిరేకంగా వ్యవహరించలేదు. ఒక పాయింట్‌లో 2022 ఆ టైంలో ఆ వేడిలో మాత్రం బీఆర్ఎస్ పెట్టి మోడీకి ఎదురకుండా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కరోనా టైంలో కూడా నరేంద్ర మోడీకి సపోర్ట్‌గా నిలిచారు. ఎవరో ముఖ్యమంత్రి మోడీని ఏదో అంటే దాని మీద కూడా ఈయనే ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇట్లా అంటే ఇదేం కొత్త కాదు అని చెప్పదలుచుకున్నా నేను. సో వీళ్ళు మళ్ళీ చేతులు కలిపే పరిస్థితి ఉందా? కేసీఆర్, మోడీ అంటే టీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పొత్తుగా ముందుకు వెళతారా? వెళితే ఏం జరుగుతుంది? అప్పుడు లాభం గానీ, నష్టం గానీ మోడీకి ఉంటుందా? కేసీఆర్‌కి ఉంటుందా? ఉంటే ఏ మేరకు ఉంటుంది నష్టమైనా, లాభమైనా? అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ చేయమని అడగట్లేదు. ఈ వీడియోని దయచేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ఈ అనాలిసిస్ అందరికీ అందాలి. సో ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీతో కలిసి బీజేపీ ముందుకు వెళితే ప్రజలు ఎట్లా చూస్తారు? వెళ్ళకపోతే ఎట్లా చూస్తారు? ఫస్ట్ వెళ్ళకపోతే చూద్దాం. తెలంగాణలో మొన్న గడిచినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒక అంతర్గత పొత్తు ఉంది. పైకి చెప్పట్లేదు కానీ బెంచ్ కింద వాళ్ళిద్దరూ చేతులు కలిపారు. చేతులు కలిపే ముందుకెళ్తున్నారు అనేటువంటి అంశాన్ని జనాలలో ఎస్టాబ్లిష్ చేయడంలో గట్టిగా సక్సెస్ అయింది. ఎందుకంటే ఒక పాయింట్ వరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం అంటే ఒక లాస్ట్ ఇయర్ జూలై ఆ టైం వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరో పట్టించుకోవాలా, ఈ రేంజ్లో పుంజుకుంటుందని కూడా ఊహించుకోవాలా. కానీ కాంగ్రెస్ బయటికి తీసుకువచ్చి ప్రజలకి చేరువవ్వడానికి విసిరిన అస్త్రాల్లో ఇది కూడా ఒక ప్రధాన అస్త్రం. ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ప్రజల్లో ఎక్కువగా ఇనుముడింపు చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కన్నా రానున్న లోక్సభ ఎన్నికల కోసం అన్నా వాళ్ళు వేరు, బీజేపీ వేరు, మేము వేరు అని టీఆర్ఎస్ కానీ, వాళ్ళు వేరు అంటే టీఆర్ఎస్ వేరు, మేము వేరు అని బీజేపీ కానీ నిరూపించుకునే ప్రయత్నం ఎక్కడా చేయలే. మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న మేడిగడ్డ బ్యారేజ్కి రేవంత్ రెడ్డి అందరినీ పిలిస్తే అఖిలపక్షం పెట్టి టీఆర్ఎస్ వెళ్ళలేదు. టీఆర్ఎస్ వెళ్ళకపోవడానే నేను తప్పుపడుతున్నా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు మీరు ఎలక్షన్ చేసుకుని గెలుపొంది ఈరోజు ప్రభుత్వం నుంచి దిగిపోయి మీ ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి చూపిస్తుంటే వెళ్ళి చూపించి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అట్లా కాకుండా హరీష్ రావు గారు అంటారు మీరు మిగతా వాటి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదని. డెఫినెట్లీ వెళ్ళాలి, అన్నిటి దగ్గరికి వెళ్ళండి. మీరు మంచి చేసింది మంచి అని చూపించండి. రేవంత్ రెడ్డిని కూడా తీసుకెళ్ళి మీకు మీ చేతులారా పాడు చేసినవి, మీ కాంట్రాక్టుల ద్వారా నాశనమైనవి, ప్రజల డబ్బుని వృధా చేసినవి కూడా ఒప్పుకోవాలి వెళ్ళి. సరే, అది వేరే విషయం. అక్కడికి అఖిలపక్షం పిలిచినప్పుడు టీఆర్ఎస్ వెళ్ళకపోవడమే తప్పంటే మేడిగడ్డ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్లు చేసి ప్రయత్నాలు చేసి అమిత్ షా వద్దకు కూడా ఫైల్స్ని తీసుకెళ్ళిన బీజేపీ కూడా వెళ్ళలేదు. ఎంత స్పష్టంగా వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉందనే విషయాన్ని కాంగ్రెస్ ఆరోపించడానికి, కాంగ్రెస్ ఇదే రుజువు చూసుకోండి అని చెప్పడానికి ఉపయోగపడేలా ప్రవర్తిస్తున్నారు. పైగా కిషన్ రెడ్డి అంటారు మేము అప్పట్లో వెళ్ళాం కదా అందుకుని వెళ్ళలేదు. అసలు అప్పట్లో వెళ్ళేది ఏంటి? ఇప్పుడు కదా ప్రభుత్వాన్ని కొత్తగా ఫామ్ చేసింది. మీ ఎమ్మెల్యేలు వచ్చింది, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చింది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చింది. ఇదంతా కొత్త ప్రభుత్వం కదా. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చూస్తారు? టీఆర్ఎస్లో ఎందుకు చూస్తున్నారు? బీజేపీలో ఎందుకు చూస్తున్నారు? ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రభుత్వంలాగా చూసి అఖిలపక్షం పిలిచినప్పుడు వెళ్ళాలి. పైగా ప్రధాన ప్రతిపక్షం మేమే అని ఇన్నాళ్ళు చెప్పుకుని టీఆర్ఎస్కి ఎదురుగా నిలబడిన బీజేపీ పార్టీ కూడా నోరు మూసుకుని ఆ మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్ళకపోవడం అనేది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక సఖ్యతని చూపిస్తోందని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్గా మారింది. సో ఇప్పుడు వీళ్ళు నిజంగా పొత్తులోకి దిగుతారా లేదా తర్వాత సంగతి. ఒకవేళ దిగితే వీళ్ళకి జరిగే లాభం ఏంటి, మోడీకి లాభం ఏంటి, కేసీఆర్కి లాభం ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టాలు కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీకి వచ్చే లాభం ఏంటంటే ఎన్డీఏ అనేటువంటి కూటమితో 400 పైచీలకు ఎంపీ స్థానాలు కొట్టాలి అని ప్లాన్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి కేసీఆర్తో ముందుకు వెళ్ళడం అనేది డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్.
కనీసం 3 ఎంపీ సీట్లు టీఆర్ఎస్కి వచ్చినా అవి డెఫినెట్లీ ఎన్డీఏ ఖాతాలో పడితే ఎన్డీఏలో ఎంట్రీ అయితేనే పొత్తు అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒక రెండో మూడో వచ్చినా మొత్తం మీద ఒక 6 ఎంపీ సీట్లు ఎన్డీఏకి వచ్చినట్టు అవుతాయి. రెండో మూడో వచ్చే చోట సంఖ్యని డబల్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి అంతకు మించి పెద్ద ఇది లేదు. ఇంకొకటి, కాంగ్రెస్ ముక్త్ భారత్గా పోరాటం చేస్తున్న నరేంద్ర మోడీ భవిష్యత్తులో ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది పోటీలోనే ఉండకూడదు అని ఫీల్ అవుతున్నటువంటి నరేంద్ర మోడీకి బీఆర్ఎస్తో కలవడం అనేది పెద్ద కొంప మునిగిపోయే విషయం ఏమీ కాదు. డెఫినెట్లీ కలిసేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ని నాశనం చేయడానికి 400 పైచిలుక సీట్లు సాధించుకోవడానికి టీఆర్ఎస్తో కలవడానికి బీజేపీ అంగీకరించవచ్చు, ఆసక్తి చూపించవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ఇప్పుడు టీఆర్ఎస్ యొక్క పాజిటివ్ పాయింట్ ఏంటని చూసుకుంటే, టీఆర్ఎస్ పార్టీ యొక్క మదిలో ఇన్నాళ్ళు ఎన్నో ప్రాంతీయ పార్టీలు కలిసాయి బీజేపీతో, మనం కూడా కలిస్తే తప్పే ఉంది. కాంగ్రెస్ని ఎదిరించాలంటే, కాంగ్రెస్ని రాష్ట్రం నుంచి కంప్లీట్గా తీసేయాలంటే, ఒక ప్రాంతీయ పార్టీగా మన మనుగడని మనం కాపాడుకోవాలి అంటే ఒక జాతీయ పార్టీతో జత కట్టడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. రేపొద్దున కవితకు సంబంధించినటువంటి కేసు కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కూడా కేసీఆర్ తలకి నెత్తికి చుట్టుకోకుండా, సిబిఐ కేసులు లాంటివి మీద పడకుండా డెఫినెట్లీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది తనకి తన పార్టీకి లాభం చేకూరుస్తుందనే కేసీఆర్ నమ్ముతూ ఉండొచ్చు గాక. రీసెంట్గా కూడా నల్గొండ సభలో కూడా కేసీఆర్ బీజేపీ పేరు కూడా ప్రస్తావన కూడా ఇక్కడ తీసుకురాలి. ఇన్నాళ్ళు ఇద్దరిని కలిపి, కాంగ్రెస్ బీజేపీని కలిపి నానా మాటలు అన్నటువంటి కేసీఆర్ ఈరోజు కనీసం ఒక్క మాట కూడా అనకుండా ప్లాన్డ్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్గా ముందుకు వెళ్తే వచ్చేటువంటి లాభాలు ఇవి. నష్టాలేంటి? బీజేపీ పార్టీ కనుక పొత్తు పెట్టుకుని కేసీఆర్తో ముందుకు వెళ్తే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ నుంచే నష్టం వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే, మేము ఇదివరకు నుంచే చెప్తున్నాము వీళ్ళిద్దరూ దొంగలు, వీళ్ళిద్దరూ ఒకటే అని. 2028లో జరగాల్సినటువంటి 5 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అప్పటి నుంచి వీళ్ళు కలిసే ఉన్నారు. ఇదిగోండి వీళ్ళు ఇలాంటి వాళ్ళని మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాము చూసారా అని ఎత్తుకునే వేలెత్తి చూపించే అవకాశం ఉంటుంది. అదొక నెగిటివ్. ఇక టీఆర్ఎస్కి నెగిటివ్ ఏంటంటే, మైనారిటీ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా దూరం అవుతుంది. మైనారిటీ ఓటు బ్యాంకు బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీతో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. కాంగ్రెస్ పార్టీతో కంటే కూడా టీఆర్ఎస్కి ఎక్కువగా మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణలో. అది డెఫినెట్లీ చిల్లు పడుతుంది. అదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిపోతుంది. అది ఇవి నష్టాలు, ఇందాక చెప్పినటువంటివి లాభాలు. సో దీన్ని బేస్ చేసుకుని మీరు చెప్పండి, పొత్తు ఉంటుందనుకుంటున్నారా, ఉండదనుకుంటున్నారా? అట్లాగే ఈ విశ్లేషణ నచ్చితే ఈ వీడియోని మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టండి.